మాజీ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మీడియా ముఖంగా మాట్లాడారు. నదీ పరివాహక ప్రాంతంలో అమరావతి కట్టడం సరైంది కాదంటున్నారు. రాజధాని అనే పేరు రాజ్యాంగంలో లేదు, ప్రభుత్వాలు ఎక్కడి నుంచి అయినా పరిపాలించవచ్చు, అదే రాజధాని ఎక్కడుంటే అక్కడ అంటున్నారు. ఏమంటారు? ఇది రాజధాని అనేది ఒక నిర్దిష్ట ప్రదేశం, అంటే ఒక క్యాపిటల్, ఒక ఇది అంతే తప్ప వేరే ఎక్కడి నుంచి పరిపాలించకూడదని కాదు. ఎవరికి ఎక్కడికి ఏదైనా అవసరం వస్తే ఎక్కడ తిరుగుతారు, అందుకని ఒక నిర్దిష్టమైన ప్రదేశం అది అంతే. అంటే మొదటి దశ ల్యాండ్ పూలింగ్లో 50,000 ఎకరాలు ప్రభుత్వ భూములతో కలిపి ఇచ్చారు కాబట్టి రాజధానికి రెండో దశలో కూడా అడుగుతున్నారు. రైతులకు కొంచెం గందరగోళం ఉందంటున్నారు. అది వీళ్ళ బిల్డప్లు అండి, అంతకన్నా ఏం లేదు. ప్రభుత్వం యొక్క రాజకీయ నాయకుల యొక్క బిల్డప్లు తప్ప వేరే ఏమీ లేదు. జగన్ గారు ఏమంటున్నారంటే ఎంత ఉంటే సరిపోతుంది చెప్పండి. సామాన్యుడికి 30 గజాలు ఇవ్వాలన్నా కూడా వెనక్కి ముందుకు ఆడతారు. వాళ్ళకి మటుకు ఎన్నైనా జరుగుతాయా? 99 పైసలకే 3,000 కోట్లు ఆస్తి ఇస్తున్నారు. 99 పైసలకి ఎట్లా ఇస్తున్నారండి? 99 పైసలకి 3,000 కోట్లు ఆస్తి ఇస్తున్నారు. ఏమన్నంటే నా ఇష్టం అంటున్నారు. అదే సార్, మొత్తం అడిగిన భూమి కూడా 99 పైసలకి ఇస్తాం. ఎకరం సామాన్యుడికి ఎవరు? 99 పైసలు మీరెవరు కట్టరు, మేము కడతాను. సంపాదించుకోలేవా? నువ్వు సంపాదించడంతో కొనుక్కో. ఎందుకు కట్టట్లేదు? ప్రతి ఒక్క వస్తువు మీద ట్యాక్స్ కడతాం. సార్ మీరు అనేది వినండి. సామాన్య మానవుడికి ఏం న్యాయం జరిగింది చెప్పండి. మీ గుడి మీద చేసుకుని నాకేం చదువుతుంది ఎందుకు వచ్చేసి ఇప్పుడు ఆనాడు కాదు, ఇప్పుడు ఒక్క మాట అండి. ఆనాడు కాదు, బానిస బతుకు ఈనాడు 78 ఏళ్ళ నుంచి బానిస బతుకు. ఫ్రీ బస్ అన్నారు. ఒక్క మాట కాదు సార్, ఫ్రీ బస్ అన్నారు. మేము డబ్బులు ఇచ్చి నిలబడాలి. ఫ్రీ టికెట్ కూర్చొని ఆడవాళ్ళు వస్తే లేచి మనం కూర్చోనా? ఎక్కడ న్యాయం అండి? ఆడవాళ్ళ సీట్లో కూర్చుంటున్నారు మీరు వెళ్ళి. అభివృద్ధికి మేము ఒక ఎకరమే కాదు ఎన్ని ఎకరాలని 99 పైసలకి ఇస్తామని మీడియా ముఖంగానే మాట్లాడుతున్నారు. అవునండి, ఇప్పుడు మీడియా ముఖం చెప్తున్నా. 99 పైసలకి కనీసము టూత్ పేస్ట్ రాదు, ఓ చాక్లెట్ కావాలంటే డైరీ మిల్క్ రాదు. 99 పైసలకి ఇస్తున్నాడు. ఏమనంటే నా ఇష్టం అంటారు. నారా లోకేష్ గారు ఎప్పుడైనా కళ్ళు తెరవండి, ప్రజలకి న్యాయం చేయండి, అంతేగాని నా ఇష్టం అనేది కాదు. ప్రజలు ఎన్నుకొని నీకు ఓట్లు వేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మంచి జనరల్ నాలెడ్జ్ పర్సన్, ఏదో మేలు చేస్తానని చేశారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీ ఇష్టానుసారంగా దాన ధర్మం చేస్తున్నారు. ఎక్కడో ఉన్న కంపెనీని తీసుకొచ్చారు, ఇంత కంపెనీ. ఆ కంపెనీకి 3,000 కోట్ల ఆస్తి ఎలా ఇస్తున్నారు? అంటే మొన్న అన్నారు కదా సార్, నిన్న కూడా ఒక అన్నాడు. నేను వైజాగ్ మీటింగ్లో నా ఇష్టం అన్నాడు. నీ ఇష్టం అనేది తప్పు మాట, మీరు అలా మాట్లాడకూడదు. ఒక మంత్రి గారు ఉండి మీరు అలా మాట్లాడతాం పద్ధతి కాదండి, దయచేసి. ఎందుకంటే ఇక్కడైనా కళ్ళు తెరిచి ప్రజలకు న్యాయం చేయండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏమన్నారు? మేము అన్యాయం జరిగితే ఊరుకోనన్నారు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? 99 పైసలకి 3,000 కోట్ల ఆస్తి ఎలా ఎట్లా ఇస్తున్నాడు? రుషికొండ 400 కోట్లకే అడిగారు. యోగా చేశారు, 300 కోట్లు పెట్టారు ఒక్కరోజు. పనికిరాని యోగా 300 కోట్లు. రుషికొండ 400 కోట్లు పెడితే అది ఎప్పటికైనా పనికి వస్తుంది. మరి మీరు ఏ న్యాయం చేస్తున్నారు? మరి ఇదే వాదనలో నిన్న మీడియా ముఖంగా మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సార్, అమరావతి నదీవాహ ప్రాంతంలో కట్టడం సరైంది కాదంటున్నారు. రాజధాని పేరు ఎక్కడా లేదు రాజ్యాంగంలో, ఎక్కడి నుంచి అయినా పరిపాలించవచ్చు ప్రభుత్వాలు అంటున్నారు. అది మనకి గోదావరి కృష్ణానది పక్కన కట్టేది. అది ఆనవాయితీగా ప్రజలకి పనికి వస్తుందంటే, ప్రజలకి పనికి వచ్చేది అయితే ఓకే. మాకు ప్రజలకి పనికి వచ్చేదైతే ఓకే. ప్రజలకి పనికిరాంది మీరు చేసి వేస్ట్. ల్యాండ్ పూలింగ్ కూడా మరి ఇబ్బందే కదా సార్, రైతులకి మళ్ళీ ఫస్ట్ క్లియర్ చేయలేదు. మరి చేయలేదు, ఏం చేశారండి? ఉచిత బస్సు పెట్టాడు, ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చాడు. మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు చీరాల నుంచి వస్తున్నాం, దగ్గరగా 3:30 గంటలు పట్టింది. 3:30 గంటలు డబ్బులు ఇచ్చి వచ్చాం. ఆధార్ కార్డు చెప్తే ఆడవాళ్ళు కూర్చుంటున్నారు, ఆడవాళ్ళు కూర్చుంటున్నారు. న్యాయం ఎక్కడుంది? ఏమనంటేనే నా ఇష్టం నేను ఇస్తాను అంటాం. పెద్ద సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు కూడా
ఇది ప్రశ్నించే హక్కు నీకుంది. ఇది ఎందుకు అడగవు? అంటే నువ్వు నేను ఏమనంటేనే జగన్ ఇట్లా జగన్ చేసే నీ తోలు తీస్తా అది ఇది అంటాడు. నువ్వు ముందు నారా లోకేష్ గారిని 3,000 కోట్లకి 99 పైసలకి ఎట్లా ఇస్తావు అని నువ్వు నిలేసాడు. అది ధర్మం ఉంటుంది. మరి కరెక్టేనంటారా? 2 లక్షల కోట్లు రాజధానికి అయిపోతున్నాయి కదా, పొలాలకి వాటికి అంటున్నారు. 2 లక్షల కోట్లు భూమి తీసుకుంటే మరి ఎలా అంటున్నారు కదా? అది రైతులకి అన్యాయం చేస్తున్నారు. రైతులకి మటుకు ఇది అన్యాయం జరుగుతుంది. ఎక్కడైనా కళ్ళు తెరిచి రైతులకి మేలు చేయండి. వాళ్ళు నానా బాధలు పడి ఏడుస్తున్నారు. వాళ్ళ ఉసురు తగిలేలాగా చూసుకోకండి. ఇవాళ మీరు 1000 కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ వాళ్ళు ఉసురు తగలకుండా మీరు చూసుకోండి. ఎందుకంటే మనం సంపాదించింది కాదు, మన పిల్లలు బాగుండాలి. మన పిల్లలు మన ఉత్సవం బాగుండాలంటే కర్మఫలం అనేది ఎవరిని వదిలిపెట్టరు. ఇది ఇంపార్టెంట్ మ్యాటర్. కర్మఫలం అనేది ఎవరిని వదిలిపెట్టరు. 1000 కోట్లు ఉన్న రాజశేఖర రెడ్డి గారే ఇంత దొరకలేదు. మహానుభావుడు. దయచేసి అర్థం చేసుకొని ఎక్కడైనా ప్రజలకు మేలు జరిగేది చేయండి. అభివృద్ధి పనులు కొంచెం ముందడుగు పడినట్టేనా? చూస్తే చెప్తావు, టీవీలో వస్తుందో వెళ్ళలేము. వింటూ ఉంటాం కదా జనరల్ గా. బ్రహ్మాండ జరుగుతుంది. ఎవడు అభ్యంతరం, ఎవడు చచ్చిన మాడిపోతారే కానీ అవుతా. ఆడేవాడాడు జగన్ గారు. నువ్వు నేను మన కోసం చేయాలి కదా. ఆడేవాడాడు. నేను మాట్లాడుతున్నారు అవదని. జగన్ గారు ఏమంటున్నారంటే అవదని మాట్లాడుతున్నారు. ఆడేవాడండి అసలు ఫోన్ కొచ్చగాడు. 2 లక్షల కోట్లు అవుతుంది, 1,00,000 ఎకరాలు. పిచ్చికి ఒక్కడిని కూడా కొడతావు, ఇది కరితేనే కొడతావు. అది దాని జాలి లేదు. హాస్పిటల్ ఆడకన్నా హీనమైన వాడు. ఎక్కడికి వెళ్ళి దూక సామాను అంతే. రెండో దశ ల్యాండ్ పూలింగ్ వెళ్ళడం సమంజసం కాదు. ల్యాండ్ భూదోపిడీ చేసి బినామీలకు ఇస్తున్నారు. పోలీసులు అవుతున్నారండి. ఒకళ్ళు వాళ్ళు భూమి ఇచ్చినాడు, ఆ భూమి దున్ను ఎన్ని రోజులు అవుతాయి. ఇప్పుడు మా భూములు మేము అమ్ముకున్నాం, మాకు కోట్లు వచ్చాయి, హాయిగా బతుకులా. అలాగే ఇవి కూడా మీడియా ముఖంగా ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒక మాట అన్నారు సార్, రాజధాని అనేది అనే మాట లేదంట రాజ్యాంగంలో. ఓన్లీ ప్రభుత్వాలు ఎక్కడి నుంచి ఉన్నా అక్కడి నుంచి. మన హైదరాబాద్ రాజధాని లేదా, ఢిల్లీ రాజధాని, 2 ఉన్నాయి రాజధాని. ఎలా ఉంది సార్ మరి ఆయన వాదన చూస్తే? మళ్ళీ వ్యతిరేకత ఏం లేదు, అన్ని మంచిగా జరిగింది. అలాంటి వాడిని కొట్టండి, బయటకు వస్తే తన్నండి అంతే. ఆడు ధైర్యంగా రమ్మని చెప్పనండి. చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు రావు? ఈసారి ముందుకు కదిలిందని ఈ ప్రభుత్వాలు అంటే రాజధాని అవసరం లేదని ఆయన అన్నయ్య అనుకోని చెప్పి చంద్రబాబు ఒకటే చెప్పాడు. ఆడు పిచ్చుకొక్కలా వాగుతా ఉంటాడు. వాక్కొని అన్నాడు. ఎవరెంత ఇబ్బంది పడినా, ఏ ప్రయాసాలు పడినా రాజధాని అవే తిరిగి. ఎందుకు నేను ఇలా ఉన్నాను, ముసలోడని తిడతారు, ఏమన్నా అనగలవా? అప్పుడే వాడు చెప్పాడు. నిజంగా 2 లక్షల కోట్లు అవుతుందంటారా? 2 కోట్లు ఎకరాలు సార్. కోట్లు మళ్ళీ ఆడి అబ్బా సొత్తు తెచ్చి ఆడు కోట్లు దాచుకున్నాడు. వెళ్ళి అమెరికా వెళ్ళి బతకొచ్చుగా. ఆయనకి ఎందుకు బతకలేడు? నీ డబ్బులు నీకే భయం వేస్తుంది. ఏమంటున్నారంటే మొదటి దశలో రైతులకు న్యాయం జరగలేదు అంటారు, కానీ అనుమానాన్ని క్లియర్ చేశారు. కోటీశ్వరులు మనం కూడా వెళ్ళలేదు ఫారెన్. మా అమ్మాయి అక్కడ ఉంది అమెరికా, నేను ఎంత ఫారెన్కి వెళ్ళా, వాళ్ళు వెళ్ళి వచ్చారు. కొంచెం సమయం ఇవ్వచ్చా మరి? ఎన్నేళ్ళైనా అవనాయండి, అవుతుంది. ఒకసారి ఇప్పుడు ఇల్లు ఒకసారి కట్టగలవా? 3 సంవత్సరాలు పడుతుంది. జగన్ వాదన కరెక్ట్ అంటారా మరి? నైక తప్పండి, చాలా తప్పు. ఆడ అభిప్రాయం ఎవరు నమ్మరు, నమ్మకూడదు. అలాంటి వాళ్ళు కూడా మారిపోవాలని చెప్పు. పాదయాత్ర చేస్తారంట. ఐ సపోర్ట్ జగన్. ఎంతవరకు ప్రభావం చూపిస్తారండి పాదయాత్ర చేస్తే? ప్రభావం చూపిస్తారండి. ముఖ్యమంత్రి అవుతారు మరొకసారి? షూర్. మరి అక్కడ 3 పార్టీలు ఉన్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. ఇంకిద్దరు కలుసుకోమనండి. వాళ్ళు 3 కలిసే వస్తారు. ఇంకో ఇద్దరు కలుపు పార్టీని సింగిల్ గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎదుర్కొంటారు? గుద్దుకుంటాడు సార్ ఈసారి. వాళ్ళు చేసిన తప్పులే మా జగన్కి. 2 ఏళ్లలోనే అంత లేట్ వచ్చేసింది గవర్నమెంట్ మీద. వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్. వాళ్ళు తప్పులు చేసి జగన్కి. ఓకే. సో ఫైనల్ గా ఏం చేయక్కర్లేదు. ఫైనల్ గా మరొకసారి అడిగే ప్రశ్న ఏంటంటే, ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనుకున్నారు ఏపీలో? జగన్. వెంటనే వచ్చిన ఆన్సర్. ఎందుకంత నమ్మకంగా జగన్ అని చెప్తున్నారు సార్? వాళ్ళు చేసిన తప్పులు జగన్ ప్లస్ అంటే. థ్యాంక్ యూ. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చాలా బాగుంది. బస్ కానీ, రైతు బంధు కానీ, నెక్స్ట్ రైతులకు కానీ చాలా బాగుంది. గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి మేడం తేడా అంటే? పీస్ఫుల్గా, తిట్లు లేకుండా, గొడవ లేకుండా న్యూస్ ప్రశాంతంగా చూడగలుగుతాం. మొన్న సాటర్డే చూస్తున్నట్లయితే అన్నదాత సుఖీభావ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. ఉంటే ఆ డబ్బులు వేశారు. మీకుంటే పొలం ఉంటే మీ అకౌంట్లో పడతాయి. అవును. వచ్చాయా మరి ఒకవేళ పొలం ఉంటే? అంటే కుటుంబానికి ఒకటే అన్నారు. మా పాప ఒకటి రాలేదు. కాకపోతే కిసాన్ డబ్బులు పడుతున్నాయి. రైతు బంధు, అన్నదాత సుఖీభావ పడలేదు నాకు. సో మన డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే రోడ్స్ కానీ చాలా బాగుంది. మేము పీస్ఫుల్
పీస్ఫుల్గా మా ఊరు వెళ్ళి రాగలుగుతున్నారు. అమరావతి అమరావతి చుట్టుపక్కల డెవలపింగ్ కూడా చాలా బాగుంది. జగన్ గారు మళ్ళీ పాదయాత్ర చేస్తారంట. వద్దు బాబోయ్ మాకు ఆ ప్రభుత్వం. ఏంటి మేడం, ఎందుకు పాదయాత్ర వద్దంటారా, ఆయన వద్దంటారా? అసలు పాదయాత్ర వద్దా, ప్రభుత్వం వద్దు. ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతున్నారు? మేము అంత భరించలేనంత ఇరిటేషన్ చూసాం ఆ ప్రభుత్వం. జగన్ 2.0 చాలా భయంకరంగా ఉంటుందంట ఆయన చెప్పేది. అసలు వద్దని చెప్తాం, అందుకే అది వచ్చే అవకాశమే లేదు. మరి కరాఖండిగా చెప్తున్నారు వస్తున్నాం ఈసారి ఖచ్చితంగా వాళ్ళు అలాగే చెప్తారు, రాదు. వచ్చే అవకాశం అయితే లేదు. చివరిగా 70 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి గారి పనితీరు, చంద్రబాబు గారి పనితీరు మీకు ఎలా అసలు ఏకదమ్ ఫస్ట్ క్లాస్. 50 years కంటే బాగా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్స్ మేడం. నమస్తే. నిన్నటికి 2 ఏళ్ళు పూర్తయింది అవునండి. కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు సార్? ఏమీ అసలు బాగోలా. ఓకే, నచ్చలా మీకు? ఏం నచ్చలేదు ఈ ప్రభుత్వంలో అంటే? ఏదండి ఎక్కడికక్కడ ఈ రేట్లు ఏంటండి, ఈ పెట్రోల్ ఏంటండి, ఎక్కడా లేని విధంగా 42 పైసలు 42 రూపాయలు ట్యాక్స్ అంటే ఆంధ్రప్రదేశ్కి ఇబ్బంది కదండి అసలు. మరి పెట్రోల్ విషయంలో జగన్ ప్రభుత్వం ఉండేప్పుడు అన్ని ఇబ్బందులు పెట్టారని అన్నారు. పెట్రోల్ పెంచేస్తున్నారన్నారు, విద్యుత్ ఛార్జీలు పెంచేస్తున్నారు అన్నారు. విద్యుత్ ఛార్జీలు ఎంతలా ఉందండి ఇవాళ? అసలు సామాన్యుడు బిల్లు కట్టుకునే పరిస్థితిలో ఉన్నారా? కరెంట్ స్విచ్ చేస్తే కాలుతుంది కదా చేతికి. ఎప్పుడండి ఏంటండి ఏమి ఇస్తున్నారు చెప్పండి? అన్ని ఇబ్బందులే కదా అసలు. ఆయిల్ రేట్లు ఎలా ఉన్నాయండి ఇవాళ? సామాన్యుడు పచ్చడి పెట్టుకుంటే ఉందా? ఆవకాయ పచ్చడి ఇప్పుడు సామాన్యుడు తింటాక ఉందా? సీజనల్గా ఇప్పుడు కరెక్ట్ సీజన్ వచ్చేటికి ఆయిల్ రేట్లు పెంచేస్తున్నారు. ప్రజలు ఆలోచించుకోవాలి. ఇంకెలా చేస్తారండి ఇదంతా? నా ప్రశ్న ఏంటంటే జగన్ గారి ప్రభుత్వంలో కూడా అలాగే అనిపించిందో ఏమైనా తేడా కనిపించింది? అంటే అలానే కదండి, జగన్ గారి ప్రభుత్వంలోనే ఏదో రూపాయి పెంచితే 10 రూపాయలు అల్లరి చేశారు కదా. మరి వీళ్ళు ఏమో 10 రూపాయలు పెంచుతున్నారు, రూపాయి కూడా అల్లరలేదు కదా. దేశం కోసం ధర్మం కోసం తప్పదు ఇవన్నీ కూడా. ఏంటి ధర్మం? ప్రశ్నిస్తానన్నాడేమో ప్యాకేజీ స్టార్ అయిపోయాడు. పెద్ద ప్యాకేజీ తీసుకుని ఏం మాట్లాడతలేదు అసలు. అభిమానులు కూడా చూస్తారు. అయితే ఉండొచ్చండి, కొట్టేస్తారేంటి? మరి ఇంకేంటండి, మరి కరెక్ట్ కాదు కదా. ఈయన ఇంకా 15 సంవత్సరాలు నేను ఆయన్నే మోస్తాను అన్నాడు. మొయ్యమండి. ఇప్పుడు ప్రభుత్వం బాగుంటప్పుడు ఇబ్బంది కాదు. సామాన్యుడికి అందుబాటులో ఏమున్నాయి చెప్పండి ఒకసారి. పాదయాత్ర చేస్తారంట, పాదయాత్ర ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు? ఏం ఉండదండి, ఫస్ట్ చూసారు కదా ఏంటండి. ఏంటండి ముఖ్యమంత్రి అవుతారా జగన్ గారు? ఛాన్సెస్ ఉన్నాయి. 3 పార్టీలు కలిసి వస్తున్నా కూడా ఉన్నాయండి. ఎందుకంటే బీజేపీ అంత సఖ్యతగా ఉన్నట్టు కనిపిస్తల్లా. పవన్ కళ్యాణ్ మీద వాళ్ళ క్యాడరే కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు. మొత్తంగా ఈ 2 ఏళ్ల కూటమి పనితీరు మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఏమి లేదండి అసలు. 2 సంవత్సరాలు పూర్తయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చి. ఏమనిపిస్తుంది 2 సంవత్సరాల కూటమి పరిపాలన? చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్నది భయ ఉంచుకున్న ప్రభుత్వం. ఉన్నది భయ ఉంచుకున్న ఎన్టీ రామారావుని మోసం చేశాడు, ఈయన గెలిచాడు. ఆయన ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏమైనా మంచి చేశారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు ఈ 2 ఏళ్ళు మంచి చేసింది. రైతాంగానికి మొక్కజొన్నలు ఇబ్బంది పెట్టాడు. రైతులకి వాళ్ళు ఇస్తానన్న 20,000 ఇస్తానన్నాడు. ఎవరికి ఇచ్చాడు? 7,000 ఇచ్చాడు అంతే. ప్రభుత్వం అయితే 62 లక్షల మంది రైతుల అకౌంట్లో వేసామని చెప్తుంది. ఏం చేశాడు? అకౌంట్లో డబ్బులు వేసామని చెప్తున్నారు. మరి मोदी जी हमको 2 करोड़ होना नहीं तो मैं दूसरा पार्टी जाएगा. అవునులే. సరే నా ప్రశ్న ఏంటంటే జగన్ గారి ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మాట ఇచ్చాడంటే మళ్ళీ వెనక్కి తగ్గడు. యూ డోంట్ వెరీ థింగ్. ఈసారి గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం రాబోతే చంద్రబాబు నాయుడు కాల్చని చూస్తాను. ఆయన సందులో దూరతలేదు. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. 3 పార్టీలు ఎదుర్కొని జగన్ గారు ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్ గారు ఒక సింగిల్గా వస్తాడు, సింహంలో వస్తాడు. అదొకే గెలిచే అవకాశం నేను అడిగేది. వస్తాయి. ముగ్గురిని బలాన్ని ఎదుర్కొని ఎలా గెలుస్తారని. మీరు జగన్మోహన్ రెడ్డి ఇది పెట్టకూడదు. ఈ జగన్మోహన్ రెడ్డి గెలవటానికి ఓడవడానికి ఏదైనా చేయి. సరే చివరిగా మీ ఉద్దేశంలో జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి తేడా? జగన్ గారు అంటే ఇచ్చిన మాట తప్పడు. చంద్రబాబు నాయుడు మోసం. కంపెనీలు తీసుకొచ్చాం, ఉద్యోగాలు ఏం ఉద్యోగాలు ఎవరికి ఇచ్చాడు? డిఎస్సి 16,000 పోస్టులు యాడిచ్చాడు? జరుగుతున్నాయి కదా. ఓన్లీ చంద్రబాబు నాయుడు ఏంటంటే ఓన్లీ ఫుడ్ వరకే. అన్నా క్యాంటీన్. సరే మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వం మీద? అంటే కూటమి ప్రభుత్వం ఏంటంటే నాట్ అలౌడ్.
ఓకే నమస్తే అండి. నిన్నటికి 2 ఏళ్ళు పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చి. 2 ఏళ్ల కూటమి పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? పనితీరు బాగానే ఉందండి. ఓకే, ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా ఈ 2 ఏళ్లలో? జరుగుతుంది. నిన్న వైసీపీ వాళ్ళు 175 నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం నిర్వహించారు. దాని మీద మీ అభిప్రాయం అంటే? ఏం తెలియదండి. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు. ఈయన వచ్చిన తర్వాత బాగుంటుందండి. అభివృద్ధి పరంగా మాట్లాడు, అన్ని విధంగా బాగుంటుంది. రోడ్లు కావచ్చు, అన్ని బాగున్నాయి. అమరావతి అన్ని బాగున్నాయి. మరి ఏమీ బాగాలేదు, ఫెయిల్ కూటమి ప్రభుత్వం అంటారు జగన్ గారు. చెప్తారండి, అలాగే చెప్తారు. ఎంతవరకు వాస్తవం ఆయన చెప్పేది? లేదండి, ఆయన చెప్పింది అవాస్తవం. మరొకసారి పాదయాత్ర చేస్తారంట జగన్ గారు. ఏమి ఉండదండి. ఏముండదు, ముఖ్యమంత్రి అవకాశం మరొక మారు. లేదండి, సీఎం చంద్రబాబు నాయుడు గారు రావాలి. చివరిగా నిన్న రోజా గారు మాట్లాడుతూ ఆవిడ అలాగే మాట్లాడతారండి. పవన్ ఓజీ కాదు క్యాబేజీ అంటున్నారు ఆమె. ఆయన కోసం మాట్లాడడానికి లేదు. సుగాలి ప్రీతి కేసును వాడుకుని అధికారంలోకి వచ్చాక సుగాలి ప్రీతికి న్యాయం చేయలేదు పవన్ కళ్యాణ్ అంటున్నారు. లేదండి, దానికి దీనికి సంబంధం లేదు. సో చివరిగా ఏపీలోనే ఏం పేకలేపారు పవన్ కళ్యాణ్, తెలంగాణలో ఏం పొడుస్తారంటున్నారు రోజా గారు. ఆవిడ ఎక్కడైనా కింగ్ మేకర్ అండి. అంటే మొత్తంగా ఈ 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే బాగుందండి. ఓకే, థ్యాంక్స్ అండి.